హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎస్ న్యూస్ 37. ఓకే. మరి రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపికైన ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత మేడిపప్పన్న గారు ఎంపిక కావడం శుభ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ మరి నూతనంగా నన్ను ఈరోజు 13వ తారీఖు మొన్న ఇన్ఛార్జిగా సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జిగా ఎంపిక చేయడం శుభ సందర్భంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే సందర్భంగా 19వ తారీఖు విద్య గురించి ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం 1200 విద్యాలయాలని మొత్తం మూసివేసి ఉచిత విద్య కేజీ టు పీజీ విద్య అని చెప్పేసి ఎటువంటి చేయకపోవడం దురదృష్టకరం. ఈరోజు విద్య గురించి పోరాటం 19వ తారీఖు రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. రేపు జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా నియోజకవర్గాల పరంగా మండలాల పరంగా గ్రామాల పరంగా పెద్ద ఎత్తున 19వ తారీఖు తరలి వెళ్లాల్సిన అవసరం ఉంది. విద్య గురించి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. విద్య కోసం మనం ఎంతో ఉన్నత స్థాయికి తీసుకురావాలంటే ఈ ప్రభుత్వాన్ని మనం అడిగి మనం విద్య కోసం పిలుపునిస్తూ విద్య యొక్క ఆక్షేపణలు ఏంటంటే ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో డ్రెస్సులని స్కూల్ బ్యాగులు అని చెప్పేసి బుక్స్ అని చెప్పేసి వాళ్ళు ప్రత్యేకంగా పెట్టడం, అదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అధిక ఫీజులు లేకుండా చేయాలని చెప్పేసి ఈరోజు పోరాటం చేయడం జరుగుతుంది. దాని ఉద్దేశం కొరకై రాష్ట్ర పిలుపు ఇచ్చింది. రాష్ట్ర పిలుపుల మేడిపాపన అధ్యక్షతన ఈరోజు మనం వెళ్ళడం జరుగుతుంది. రేపు 19వ తారీఖు పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని చెప్పేసి జై మాదిగా మేడిపాపన్న గారి నాయకత్వం, మేడిపాపన్న గారి నాయకత్వం. ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట హెడ్ క్వార్టర్లో ప్రెస్ క్లబ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ప్రత్యేకంగా మమ్మలను మేము గత కొన్ని సంవత్సరాల ఉద్యమంలో పనిచేసినందుకు గౌరవనీయులు పెద్దలు మేడిపాపన్న గారి ఆధ్వర్యంలో మేము ఉద్యమంలో పనిచేసినందుకు మమ్మల్ని గుర్తించి మొన్న 13వ తారీఖు పడిదెల రవికుమార్ గారిని రాష్ట్ర కార్యదర్శి మరియు జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చినందుకు మరియు నన్ను మరికంటి అంబేద్కర్ అయిన నన్ను గుర్తించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు మాకు అప్పజెప్పినందుకు తెలంగాణ ముద్దుబిడ్డ మాదిగ జాతి ముద్దుబిడ్డ రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపన్న గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముఖ్యంగా మా యొక్క పదవులకు సహాయ సహకారాలు అందించి ఉద్యమంలో మేము ఉండాలని కోరుకొని మాకు వెన్నంటి ఉన్నటువంటి ఈ యొక్క సభపై ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. సభ ఉద్దేశం ఏమిటనంటే మా మీద నమ్మకం ఉంచి మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మమ్మల్ని ఎన్నికపరిచినటువంటి మేడిపాపన్న గారి నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా ఖచ్చితంగా అన్న ఆదేశాల మేరకు జాతి బిడ్డలను అభివృద్ధి పరచడం కొరకు, జాతి బిడ్డలను మేల్కొల్పడం కొరకు అన్ని విధాలుగా వారికి మేము చేదోడు వాదోడుగా ఉండి ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్పేసి అని ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల క్రితంలో గడిచినటువంటి ప్రభుత్వాలు, ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా, దాంతోపాటు గత కొన్ని సంవత్సరాల క్రితం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాదిగలని అన్ని విధాలుగా అవమానాల పరుస్తూ చిన్నచూపు చూసిన పరిస్థితి ఈ దేశంలో అందరికీ తెలిసిన విషయమే. ఆ ప్రభుత్వాలలో మా మాదిగ జాతి బిడ్డలు అనేక విధాలుగా నష్టపోయారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి నూతన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మాదిగలను గుర్తించాలని చెప్పేసి అని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. గుర్తించడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మాదిగలకు ఏ విధమైనటువంటి పథకాలు అమలులో ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా మా జాతి బిడ్డలకు పూర్తి స్థాయిలో చెందే విధంగా ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టాలని చెప్పేసి అని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రేపు 19వ తారీఖు విద్యపై గౌరవ అధ్యక్షులు మేడిపాపన్న గారు పెట్టినటువంటి రాష్ట్ర స్థాయి సమావేశానికి
మా జాతి బిడ్డలు, మండల నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా తరలి వచ్చి ఆ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అని తెలియపరుచుకుంటూ ఈ యొక్క సమావేశానికి పాల్గొన్నటువంటి మా జాతి బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. మేడి పాపన్న నాయకత్వంలో మరి మా మాది జాతి అన్న నూతన ఎన్నుకోబడిన రవీణ గారు, మరి అన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన అంబేద్కర్ అన్న గారు, మరి సహకార జాతి శాఖలుగా వచ్చిన రమేష్ గారు, మరి జిల్లా కార్యదర్శి పూర్వ ఉపేందర్ గారు, అనేక వాదనలు ఉన్న అన్నలందరికీ హృదయపూర్వక వందనాలు. మరి అన్న మేడిపాపన్న ఆదేశం ప్రకారం మరి 19వ తారీఖు నాడు మరి స్కూల్ విషయాలకు మరి ఫీజుల గురించి మాట్లాడుతున్నారు అన్న పెద్దలు. అదే ప్రకారంగా మరి విజయవంతంగా మీరు పొందుకోవాలని, మరి అదేవిధంగా మరి ప్రతి ఒక్కరూ మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అధికంగా సంఖ్య పాల్గొని మరి విజయవంతం చేయాలని మేడిపాపన్న ఆధ్వర్యంలో మరి స్కూల్ పిల్లలకు మరి అనేకంగా స్కూల్ పుస్తకాలు అయితేనేమి, యూనిఫామ్ అయితేనేమి, అనేక సంవత్సరానికి ఇంత అని చెప్పేసి వాళ్ళు డబ్బులు ఎక్కువ రావడం వలన వాటి గురించి మాట్లాడడానికి ముఖ్య దేశం నుంచి తరలిపోవడానికి ఈ సమావేశం పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నూతనంగా మరి అన్నగారు ఎన్నుకోబడినారు. మరి అన్న ఆదేశం ప్రకారం జిల్లాలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ 19వ తారీఖు నాడు మరి విజయం పొంది మేడిపాపన్న ఆధ్వర్యంలో విజయం ఘనత ఉండాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఎంఆర్పిఎస్టీఎస్ అనుకుంటున్నాం. మేడిపాపన్న ఆదేశాల మేరకు ఎవరైతే మంచిగా పనిచేస్తారో వాళ్ళకి గుర్తించి మేడిపాపన్న పదవులు ఇచ్చి వారిని రథచోదకులుగా చేసి ఉద్యమాన్ని విపరీతం చేయడానికి మేడిపాపన్న ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఏ పదవి ఇస్తే వాళ్ళు సద్వినియోగం చేస్తారు, మంచిగా పనిచేస్తారని చెప్పేసి చూసి ఏరి కూరి వారికి పదవులు ఇచ్చారు. అదేవిధంగా మన సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జిగా గడిదల రవి గారికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రవికి మా అంగార్చి చెప్పుకుంటూ, తర్వాత ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చినందుకు మేడిపాపన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అంబేద్కర్ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నారు. తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పేరు చూసిన ప్రతి ఒక్కరు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఈ ఉద్యమాన్ని మరింత ధైర్యంతో ఎదుర్కొని రేపు జరగబోయే విద్యాదాని గురించి మాట్లాడడానికి రాష్ట్ర స్థాయి వాళ్ళందరినీ పిలుస్తున్నారు. కాబట్టి జిల్లా స్థాయి నుంచి మనందరం కూడా వెళ్ళి దాని గురించి తెలుసుకొని ప్రైవేటు విద్యకు గవర్నమెంట్ విద్యకు తేడా లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ విద్య కోసం మనం వెళ్ళి మన డిమాండ్స్ని సాధించుకోవాలి. పోయిన ప్రభుత్వంలో ఎస్సీ వాళ్లకు అంటూ ఎవరికి మంత్రి పదవులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో మేము అండదండగా ఉంటామని చెప్పేసి ప్రభుత్వానికి మేడిపాపన్న గారు హామీ ఇచ్చి మంత్రి పదవి ఇప్పించింది మన మాదిగలకు, ఉపకులాలకు. కాబట్టి ఈ మేడిపాపన్న గారి ఆధ్వర్యంలో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మేడిపాపన్న ఆదేశాల మేరకు నూతనంగా ఎన్నికైనటువంటి అన్న రవి అన్నకు, గడిదల రవీణ గారికి, అంబేద్కర్ అన్న గారికి కంగ్రాచులేషన్ చెప్తూ, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కమిటీని కానీ మన మాదిగ బిడ్డలని కానీ ప్రతి ఒక్కరిని ఇన్వెంటగా వేసుకొని ప్రతి విషయంలో కూడా మీరు అందరికీ కలుపుకోవాలని కోరుతున్నాము. ఇంకా అధికంగా మేడిపాపన్నకు ఇంకా మనం అధికంగా ఈ బలోపేతం చేస్తున్నాం ఈ సంఘం అని చెప్పి చూపించి మన సూర్యాపేట జిల్లా ప్రశ్నలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.